భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చివేసి ప్రతిష్ఠించారని, దీనిని నిరసిస్తూ ప్రాయశ్చిత్త చర్యలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు అశ్వారావుపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి అనంతరం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడం వల్ల కోట్లాది మంది తెలంగాణ బిడ్డల మనసు గాయపడిందన్నారు. తెలంగాణ తల్లి రూపం కోట్లాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవానికి ప్రతిరూపమని, రాజకీయ లబ్ధి కోసం రేవంత్ రెడ్డి కన్నతల్లి లాంటి తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మార్చివేసి అపచారం చేశారని అన్నారు. ఇలాంటి పనులు చేయడం ద్వారా రేవంత్ ఇందిరాగాంధీ పేరు కూడా చెడగొడుతున్నారని వ్యాఖ్యానించారు. అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వానికి విద్యోత్సవాలు చేయటం ఘనకార్యం చేసినట్టు తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. 12 నెలలలో ఈ 12-11 నెలలలో ఏమి చేయలేని పరిస్థితి. అసలు నాకు రాక నేను నా ఎమ్మెల్యేనైతే రాజీనామా చేసి ఇక్కడే కూర్చుంటా.